హైదరాబాద్ చందానగర్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రాండ్మా వృద్ధాశ్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రస్తుతం వయోభారంతో సతమతమవుతున్న వృద్ధుల సంరక్షణ అనేది పెద్ద సమస్యగా మారిందని మంత్రి సీతక్క అన్నారు. కార్పొరేట్ సంస్థలు కంపెనీ CSR నిధులలో 2% ఖర్చు చేస్తుంటే మలబార్ సంస్థ మాత్రం 5% నిధుల్ని చారిటీ కార్యక్రమాలకు ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయమని మంత్రి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా మలబార్ సంస్థ డైరెక్టర్లని ఆమె ప్రశంసించారు. ఈ ఆశ్రమంలో 135 మంది నిరుపేదలైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తామని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. అలాగే మహిళలు అందరికీ ఆహారం, దుస్తులు, వైద్య సంరక్షణ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, మలబార్ గ్రూప్స్ వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఇష్యూ ఇప్పుడు కనబడుతుంది. పెద్దలను ఎవరు చూసుకోవాలి? వృద్ధులు ఓల్డ్ ఏజ్ అనే కంటే నాకు పెద్దలు అనాలనిపిస్తుంది. మనల్ని కన్నీ పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే 2 కొడుకులు ఉన్నారు, జాబ్ చేస్తుండ్రు, కానీ వదిలేసిండ్రు. 2 పిల్లలు ఉన్నారు, కానీ నా ఆస్తి అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసారు. అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క హోంలోకి తీసుకొచ్చి నాకు షెల్టర్ ఇచ్చిరనేటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని, బాధను వారు వ్యక్తం చేస్తుంటే ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిలా ఓల్డ్ ఏజ్లోకి వస్తారు, ముసలమ్మలమైంది. కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అది సంతోషం కాదు. വാസ്തവ കാര്യങ്ങൾ അവർ പേഴ്സണലി കാണിക്കുന്ന അത് തന്നെ ഞങ്ങൾ ഏറ്റവും അനുഗ്രഹീതമായിട്ട് കാണുന്നത്. గ్రాండ్మా హోమ్ అనేది నేను మొదలు పెట్టడానికి ఈ యొక్క CSR యాక్టివిటీ మీద ఉన్న ఇది ఒక చాలా ఫార్చునేట్గా జరిగింది. ఈ CSR యాక్టివిటీస్ని అలాగే ఎస్పెషలీ దిస్ గ్రాండ్మా హోమ్ని నేను స్టార్ట్ చేయడానికి ఇది ఒక ఫార్చ్యూన్గా స్టార్ట్ అయింది. മലബാർ ഗ്രൂപ്പ് 1993 ആരംഭിച്ചെങ്കിലും 98 മുതൽ ഞങ്ങൾ ചാരിറ്റബിൾ ട്രസ്റ്റ് നിലവിൽ വന്നു. ഇതിൽ 75 ലക്ഷം അധികം ആളുകൾക്ക് 226